వెల్కమ్ బ్యాక్. ఇలా నెహ్రూ ఫ్యామిలీ బహిరంగంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం వల్ల కాంగ్రెస్ పార్టీ బలపడిపోతుందా? బీహార్ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేస్తుందా? అట్టడుగుకు పడిపోయిన కాంగ్రెస్ పరిస్థితిని మళ్లీ ఉత్థాన స్థాయికి తీసుకొస్తుందా? 10 రోజుల పోరాటం కాంగ్రెస్ శ్రేణుల్లో ఎలాంటి ఉత్సాహం నింపింది? సోనియా స్ట్రాటజీ, రాహుల్ దూకుడు పార్టీకి ఎలాంటి ఊపునిచ్చాయి? Nothing is going on record. I have already told you. Please go to your seat. Let me see first. Let me. 68 ఏళ్ల ప్రజాస్వామ్యంలో ఇలా నిండు సభలో నిలదీతలు కొత్తేమీ కాదు. నెహ్రూ కుటుంబ సభ్యులు కూడా ఇలా సభలో ఆవేశంగా మాట్లాడింది కొత్త కాదు. కానీ ఎన్నడూ లేనిది ఇలా రోడ్డెక్కి నినాదాలు చేయడం మాత్రం కొత్తగా ఉంది. స్వతంత్ర భారతావనిని 16 ఏళ్ల పాటు పాలించిన నెహ్రూకి ఎప్పుడూ ఈ పరిస్థితి రాలేదు. ఎందుకంటే ఆయనెప్పుడూ ప్రతిపక్షంలో లేడు. ఇక ఇందిరాగాంధీకి ప్రతిపక్షంలో ఉండాల్సిన పరిస్థితులు వచ్చినా ఎన్నడూ ఇలా నినదించలేదు. రాజకీయ వ్యూహాలతోనే నెట్టుకొచ్చారు. మరోసారి తన పదవికే ఎసరొస్తుందని తెలిస్తే ఎమర్జెన్సీతో దేశ చరిత్రను చీకటిమయం చేసిందే తప్ప ఇలా రోడ్డెక్కి నినదించలేదు. గరీబీ హఠావో నినాదంతో జనం మధ్యకొచ్చిందే తప్ప ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఎప్పుడూ ఇలా బహిరంగ నిరసనలు తెలపలేదు. రాజీవ్ గాంధీ కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సభలో నిలదీశారే తప్ప ఇలా రోడ్డెక్కి నినదించింది లేదు. కానీ ఇప్పుడు ఆ సాహసం నెహ్రూ కుటుంబం చేసింది. ఇంకా చెప్పాలంటే చెయ్యాల్సొచ్చింది. పరిస్థితులు డిమాండ్ చేస్తున్నాయని కాదు, నెహ్రూ ఫ్యామిలీ ఇలా రోడ్డెక్కి బహిరంగంగా రావడం ఇదే తొలిసారి. ఇది ఆ పార్టీ కొత్త మార్పుకు సంకేతం అనుకున్నా ఇంకేమనుకున్నా పర్వాలేదు గాని ఈ ప్రయత్నం వల్ల కాంగ్రెస్ పేరు పాజిటివ్ యాంగిల్లో మరోసారి తెరపైకొచ్చింది. ఈ బహిరంగ పోరాటాల వల్ల ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీకి భారీగా చేకూరే లాభం ఏమీ లేకపోయినా కొన ఊపిరితో ఉన్న పార్టీకి కొత్త బలాన్నివ్వడానికి ఉపయోగపడిందని చెప్పొచ్చు. గత 10 రోజులుగా సభలో, సభ బయట సోనియా, రాహుల్ అండ్ కో చేస్తోన్న ఆందోళనలు ఏడాది తర్వాత కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. మోడీ దెబ్బకి నిస్తేజంగా మారిపోయిన కాంగ్రెస్ నోళ్లకు కొత్త జోరిచ్చాయి. ప్రతిపక్ష హోదా కూడా పొందలేకపోయింది. ఆ పార్టీ మళ్ళీ కోలుకోవడానికి చాలా కాలం పడుతుందని మా పరిశీలకులు వీళ్ళందరూ భావించారు. కానీ ఏడాది లోపలే కాంగ్రెస్ మళ్ళీ ఎదురుదాడి చేసే అవకాశం నరేంద్ర మోడీ ప్రభుత్వమే ఇచ్చింది. సుష్మా స్వరాజు, వసుంధరా రాజే వీళ్ళందరి మీద వచ్చిన ఆరోపణలు చాలా తీవ్రమైనవి. అంతకుముందు ఇలాంటి ఆరోపణలు కాంగ్రెస్ మీద వచ్చినప్పుడు బీజేపీ ఒంటికాల మీద దాడి చేసేది. మరి మీరెందుకు జవాబు చెప్పరు, మీరెందుకు రాజీనామా చేయరు అని అడిగేటటువంటి అవకాశం ప్రతిపక్షాలకు వచ్చింది. కాబట్టి ఈ పార్లమెంట్ సమావేశాలు అనేవి తప్పనిసరిగా మోడీకి మొదటి ఏడాది చివరిలో ఒక తీవ్రమైన ప్రతికూల పరిస్థితిని సృష్టించాయని చెప్పొచ్చు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి ప్రాణం పోసాయి మళ్ళీ అని మనం చెప్పొచ్చు. 2014 ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ మరో 10 ఏళ్ల వరకు కోలుకోలేదనుకున్నారు. సోనియా గాంధీ అనారోగ్యం, రాహుల్ గాంధీ అమాయకత్వం పార్టీని మరింత కుంగతీస్తాయని లెక్కలేశారు. కానీ వర్షాకాల సమావేశాల్లో సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. గడిచిన 10 రోజుల్లో కాంగ్రెస్ శ్రేణులన్నీ తమ నోరు జోరు చూపించుకున్నాయి. సోనియా గాంధీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన 16 ఏళ్లలో ఇలా వెల్లోకొచ్చి నిలబడి నినాదాలు చేయడం కూడా ఇదే మొదటిసారి. ఇన్నాళ్లు పరిస్థితి ఎంత చేయి దాటినా సైలెంటుగా కనుసైగలతోనే సభ్యుల్ని కంట్రోల్ చేసిన సోనియా గాంధీ ఇప్పుడు ఇలా వైలెంట్గా మారిపోవడంతో కాంగ్రెస్ సభ్యులు కూడా రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దూకారు. సోనియా, రాహుల్ ప్రయత్నాలు కాంగ్రెస్ కేడర్కి కొత్త శక్తినివ్వగలిగిందన్నది విస్పష్టం. ఈ పోరాటంతో కాంగ్రెస్ కేడర్లో ఉత్సాహమే కాదు, నేషనల్ వైడ్ మీడియాలో ఫోకస్ కూడా వచ్చింది. ఇన్నాళ్లు అమ్మచాటు బిడ్డలా, అమూల్ బేబీలా కనిపించే రాహుల్ గాంధీ ఈ 10 రోజుల్లో మునుపటిలా కాకుండా ఓ పొలిటికల్ మాస్ లీడర్గా ఎస్టాబ్లిష్ అయినట్లు కనిపించాడు. ఇలా బయటే కాదు, సభలో కూడా రాహుల్ రెట్టించిన ఉత్సాహంలో దూకుడు చూపించాడు. లలిత్ గేట్ స్కామ్ మీద సుష్మా స్వరాజ్నే ఇరుకున పెట్టడానికి ప్రయత్నించి కొంతమేర సక్సెస్ అయ్యాడు కూడా. మోడీ మీద నిప్పులు చెరిగి విమర్శల వర్షం కురిపించాడు. ఇలా పార్లమెంటు సమావేశాలకు ముందు నుంచే రాష్ట్రాల్లో టూర్లు వేస్తూ ఇక్కడి రాష్ట్ర కేడర్లో కూడా కొత్త ఉత్సాహం నింపారు. విభజన దెబ్బతో ఏపీలో భూస్థాపితం అయిపోయిందనుకున్న కాంగ్రెస్ పార్టీలో మళ్లీ కొత్త ఆశలు చిగురింపజేశాడు. ఏపీతో పాటు మరో 4-5 రాష్ట్రాల్లో టూర్లేసి అక్కడ కేడర్ను ఉత్తేజపరిచాడు. దానికి కొనసాగింపు అన్నట్లుగా ఇప్పుడు ఇలా పార్లమెంట్లో నినాదాలు చేశాడు.
కాంగ్రెస్ అధిష్టానం ఇలా రోడ్డెక్కడం వల్ల ఇప్పటికిప్పుడే అధికారం వచ్చేస్తుందని, వాళ్లకు పెద్దగా పాపులారిటీ వచ్చేసి ప్రజలు నమ్మేస్తారని అనుకోలేం. ఈ జోరు చూసి బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ కి పట్టం కట్టేస్తారనుకోవడం అపోహే అవుతుంది. అయితే ఈ ప్రయత్నం చచ్చిపోయిందనుకున్న పార్టీకి ఖచ్చితంగా కొత్త ఉత్సాహం ఇచ్చిందని చెప్పాలి. ఇటు పార్టీకి అటు క్యాడర్కి కొత్త హుషారు, శక్తి వచ్చాయనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఆయన ప్రతిష్ట, ఆయన చరిష్మా అనేటువంటిది తగ్గుముఖం పట్టిందో, ఈ వరుసగా వస్తున్నటువంటి కుంభకోణాలు కూడా దానికి యాడ్ చేస్తున్నాయి కనుక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల వరకు రాలేదు అనేటువంటి అభిప్రాయము కాంగ్రెస్ వస్తుందా లేకపోతే ఇంకో పార్టీ వస్తుందా ఏదో ఒకటి రావచ్చు. కానీ బీజేపీకి ఈ ఉన్నటువంటి సానుకూల వాతావరణం అనేటువంటిది చెదిరిపోతుంది. దాన్ని క్యాష్ చేసుకోవాలనేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ వైపు నుంచి జరుగుతుంది. అసలు కాంగ్రెస్ అంటే అదేమీ కొలను కాదు, మండుటెండలొస్తే ఎండిపోవడానికి. అదో మహాసాగరం. కానీ దాన్ని కూడా ఆవిరి చేసేద్దామని మోడీ అండ్కో చేసిన ప్రయత్నాలకు కాంగ్రెస్ చేసిన పోరాటం ఓ స్పీడ్ బ్రేకర్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడిలా మొదలైన ఈ ప్రయత్నాలు భవిష్యత్తులో ఊపందుకుంటే అది కాంగ్రెస్కి జీవన్ టోన్లా మారే అవకాశాలు లేకపోలేదు. 10 రోజుల పార్లమెంటు సమావేశాల్లో పార్టీ అధినేతలుగా సోనియా, రాహుల్ రగిల్చిన ఈ వేడిని ఇక ముందు కూడా ఇలాగే కొనసాగిస్తే ఖచ్చితంగా పూర్తి స్థాయిలో వారి లక్ష్యం నెరవేరే అవకాశం లేకపోలేదు. ఈ జోరు, ఈ దూకుడు పార్టీని విజయ తీరాలకు చేరుస్తుందా? వివరాలు బ్రేక్ తృప్త చూద్దాం.